అసలు ఇప్పుడు ఈ సమయంలో ఈ దినంలో ఆర్ఎస్పీ సార్ మొత్తం మీద బీఎస్పీ పార్టీతో ముంగడ కోతున్నాడు మన అందరికి తెలిసిన విషయమే. మరి కేసీఆర్ సార్ను ఎందుకు కలిసిండు, పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు, ఇన్ని దినాలు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందుగాలడుతుంది ఇప్పటిదాకా ఎందుకు బీఆర్ఎస్ తోని కొట్లాడిండు, ఈరోజు బీఆర్ఎస్ తోని ఎందుకు పొత్తు పెట్టుకుంటా అని చెప్పి రాష్ట్రం మొత్తం గిదే చర్చిస్తున్నదులో ఇక ఇవన్నీ ముచ్చట్లకు సమాధానం చెప్పిరు ఇరు పార్టీల అధ్యక్షుడు. ఒకసారి చూద్దాం పండి. బీఎస్పీ బీఆర్ఎస్కు నడుమ పొత్తు వడిసిందులో కారుతో కలిసి ఏనుగు ముందుకు ఓనికే తయారున్నది. అగో గిదెక్కడి కథరో మొన్నటిదాకా ఆర్ఎస్పీ బీఆర్ఎస్ పార్టీని బీభత్సంగా తిట్టిండు అనుకుంటున్నారులే. నిజమే, మళ్ళా ఆర్ఎస్పీ మొత్తం మీద బీఆర్ఎస్ తోని కలిసి ముందుకోనికే తయారున్నాడు. ఇలా కేసీఆర్ సార్ ఇంట్లో మస్తు చర్చలు నడిచినాయుల్లో ఈ రామ్ లేకుండా అరామ్ లేకుండా చర్చించినాక మొత్తం మీద ఇరు పార్టీలు కలిసి ముగ్గడికోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయంట. నిర్ణయం తీసుకున్న వేళ కేసీఆర్ సార్ ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చింది. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపటి చెప్తాం. ఇన్నారు కదా, గతంలో మేము చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు, దళిత బంధు పథకం పెట్టినాం, ఎంతో ముందుకు తీసుకుపోయినాం అన్నట్టు మాట్లాడిండు కేసీఆర్ సారు. అటెనక బీఎస్పీ పార్టీతో ముందుకోతున్న ఆర్ఎస్పీ సారు ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇన్నర్ గదుల్లో కేసీఆర్ సారు గతంలో చేసినటువంటి పనులే మంచిగుండే, ఇప్పుడు ఏం మంచిగా చేస్తలేవు ఈ రెండు పార్టీలు అనుకొచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. ఇదేదో పొత్తు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందుగాల పెట్టుకుంటే ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతుంటే కదా సారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మళ్ళీ ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.